వెల్కమ్ బ్యాక్. ఇక 4 PM న్యూస్ లో టాప్ వన్ చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా కేసులు పెట్టి వేధిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. చెంచల్గూడ జైల్లో బీఆర్ఎస్ నేత బాల్కసుమన్తో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. బాల్కసుమన్ను కలిసిన వారిలో మాజీ మంత్రి తలసాని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు. సంబంధం లేని సెక్షన్లు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సందీప్ రావు అందిస్తారు. సందీప్, చెప్పండి, మరి బాల్కసుమన్ను కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పరామర్శించారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, శనివారం ఒంటిగట్ట ప్రాంతంలో పోలీసులకు లొంగిపోయారు బాల్కసుమన్. తనపై కోల్ స్కామ్ సంబంధించి వారు ప్రశ్నించినందుకు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి పోలీసులు ఈ క్రమంలో ఒంటిగంట లొంగిపోగా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో 1 నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ కొనసాగించి ఆ తర్వాత 11 గంటలకు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత నుంచి 4 రోజుల నుంచి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ములాఖతులో వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారని, సింగరేణిలో జరుగుతున్నటువంటి భారీ కుంభకోణం, ఫుల్ స్కామ్ కు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి నుంచి పక్కదారి పట్టించడానికే బాల్కసుమన్ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, టీడీపీ యాక్ట్ లాంటి కేసులు నమోదు చేశారని కూడా మండిపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన, అంటే గతంలో రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేస్తామని వ్యాఖ్యానించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే బీఆర్ఎస్ నాయకులను కూడా తగలబెడతామంటూ, చంపేస్తామంటూ కాంగ్రెస్ నేతలు మైనపల్లి హనుమంతరావు కావచ్చు, అలాగే అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రశ్నించినా కూడా, బెదిరించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కార్మికుల పక్షాన మాట్లాడిన బాల్కసుమన్ ను మాత్రం అరెస్టుల పేరుతో వేధిస్తున్నారు, బీఆర్ఎస్ శ్రేణులను వేధిస్తున్నారు. ఇదంతా కూడా తీవ్రమైన చర్యగా కేటీఆర్ మండిపడ్డారు ప్రభుత్వ తీరుపైన, రేవంత్ రెడ్డి పైన. అలాగే ఈ విషయం పైన, అంటే కోల్ స్కామ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ వ్యాఖ్యానించిన కేటీఆర్ గారు ఖచ్చితంగా దీనిపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సింగరేణి నైని బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారంలో అవినీతి పైన లేఖ రాస్తామని, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా తెలపడం జరిగింది. అలాగే అక్రమ కేసులకు భయపడేది లేదని, అక్రమ అరెస్టు, జైలు శిక్షలు బీఆర్ఎస్ పార్టీ భయపడదని, బీఆర్ఎస్ శ్రేణులకు జైలుకు వెళ్లడం కొత్త కాదని, ఇలాంటి వేధింపులు ఎన్నైనా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం గెలుస్తుంది, తామంతా కూడా బాల్కసుమన్ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ లీగల్ టీం ఎప్పుడు అండగా ఉంటున్నట్టు ఈ సందర్భంగా కేటీఆర్ తెలపడం జరిగింది. ఖచ్చితంగా ఈ రానున్న రోజుల్లో న్యాయస్థానంలో ఈ పీడీపీ యాక్ట్ కావచ్చు, ఇంకా 324G యాక్ట్, బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత కేసు కింద ఏదైతే నమోదు చేశారో వాటిపైన ఖచ్చితంగా పోరాడతాము. ఒక సెక్షన్, అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద నమోదు చేశారో అది అక్రమమైన సెక్షన్, దీనిపైన హైకోర్టు దృష్టిలో ఉంది. ఖచ్చితంగా హైకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంలో మేమంతా కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సందర్భంగా కేటీఆర్ తెలపడం జరిగింది. అమూల్య, సందీప్, అధికార పార్టీ మంత్రులు కూడా సభల్లో నోటికొచ్చినట్టు చాలా సార్లు మాట్లాడారు. అయినప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు, ఏమీ లేవు. సింగరేణికి సపోర్ట్ గా బాల్కసుమన్ మాట్లాడినందుకు అరెస్ట్ చేశారు. అంటే సింగరేణిలో జరిగే స్కామ్ ఏదైతే ఉందో, ఈ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ అరెస్ట్ల అని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో అంటారు? రైట్, వాస్తవంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతో మంది కూడా, మందుల సామెల్ కావచ్చు, ఇటు మైనపల్లి హనుమంతరావు, అనిరుద్ రెడ్డి, చాలా మంది నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యానించారు, చంపేస్తాం అంటూ కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. కానీ వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలము అధికారం అడ్డు పెట్టుకొని వాళ్ళపైన కేసులు లేకుండా ఉన్నారు. కానీ బీఆర్ఎస్, అంటే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అక్రమాలు, రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, వడ్లు కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలు పైన ప్రశ్నిస్తున్నారు. నిత్యము రైతుల వెంట, రైతులకు సపోర్ట్ గా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారిని టార్గెట్ చేసుకొని ఈ అక్రమ కేసులకు పాల్పడుతున్నారు. అయితే సింగరేణి కార్మికులను, సింగరేణిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేటీఆర్ గారు అంటే బాల్కసుమన్ వ్యాఖ్యానించారు. సింగరేణిలో అవినీతి జరుగుతోంది, భారీ ఎత్తున వేల కోట్ల స్కామ్ జరుగుతోంది, బొగ్గు కుంభకోణం జరుగుతోంది, దీనిపైన విచారణ జరపాలి, సింగరేణి కార్మికులకి చెందాలి తప్ప ఇతరులు దోచుకుంటామంటే ఊరుకునేది లేదు అంటూ గతంలో, అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక మిలిటెంట్ తరహా పోరాటం చేశాం, ఇప్పుడు కూడా ఈ అవినీతి పోవాలంటే మనం మరొక మిలిటెంట్ తరహా పోరాటం చేయాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. అయితే అది సందర్భానుసారం వ్యాఖ్యానించింది తప్ప కావాలని వ్యాఖ్యానించింది కాదంటూ కూడా బాల్కసుమన్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ అక్రమ కేసులతో ఈ పీడీపీ యాక్ట్ కావచ్చు, అలాగే 324G భారత న్యాయ సంహిత యాక్ట్ కావచ్చు, మరొక మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నెల 12 వరకు రిమాండ్ అయితే ఉంటుంది. ఈ లోపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు కూడా కాబోతుంది. దీంతో మరి రేపు లేదా
సోమవారం రోజు బెయిల్కి సంబంధించి విచారణ కూడా జరగబోతుంది. మొత్తంగా ప్రభుత్వం కక్షపూరితంగా ప్రతిపక్ష నేతలపైన నాయకులపైన అక్రమ కేసులు బనాయిస్తూ జైలు పాలు చేసే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా తాము ప్రశ్నిస్తూనే ఉంటామంటూ కేటీఆర్ గారు తెలపడం జరిగింది. అమూల్య. థ్యాంక్ యూ సందీప్. టాప్ 4 న్యూస్ లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే నిరుద్యోగులు రేవంత్ సర్కార్ మీద జంగ్ సైరన్ మోగించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రాకపోవచ్చు, కానీ ఖాళీలను భర్తీ చేయడం, నియామకాలను పారదర్శకంగా నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తమ ఆశలను దెబ్బతీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, నిరుత్సాహపరిచే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. వయో పరిమితి దాటిపోతుందనే భయం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు వంటి సమస్యలతో ఇప్పటికే సతమతమవుతున్నామని, ఇలాంటి సమయంలో ప్రభుత్వ పెద్దల నిరుత్సాహపరిచే వ్యాఖ్యలు మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ చైతన్యపురిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ వంచన సభలో జాబ్ నోటిఫికేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యంపై నిరుద్యోగులు మండిపడ్డారు. 2.5 ఏళ్లుగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొన్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్, మరి 2.5 ఏళ్ల పాలనలో అసలు ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదని నిరుద్యోగులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి యాసర్? ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు అయితే రోజు రోజు తిరగబడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ఉద్యోగాల కల్పనలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని నిరుద్యోగులు అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఏదో ఒక ఆందోళనతో తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ దిల్సుఖ్నగర్లో కావచ్చు, ఇటు అశోక్ నగర్లో కావచ్చు, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిరుద్యోగుల నిరసనలకు అటు బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. ఇవాళ దిల్సుఖ్నగర్లో చైతన్యపురిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగుల వంచన సభ నిర్వహించారు. ఈ సభకు భారీ ఎత్తున నిరుద్యోగ యువత హాజరయ్యారు. ప్రభుత్వం నిరుద్యోగులు చేసిన మోసానికి నిరసనగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దిల్సుఖ్నగర్ ప్రాంతం మొత్తం ఇవాళ ఒక్కసారిగా దద్దరిల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఏదైతే నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏదైతే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని వెంటనే అమలు చేయాలని దాంతో పాటు వయోపరిమితి పెంపుతో కూడిన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఏదైతే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిరుద్యోగుల ఉద్యమానికి పూర్తిగా మద్దతుగా అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వీడియో రూపంలో నిరుద్యోగులకు చూపెట్టారు. ఏదైతే ఎన్నికలకు ముందు అశోక్ నగర్, సరూర్ నగర్ వేదికలపై కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన హామీలను గుర్తు చేశారు. గత 2.5 ఏళ్లు గడుస్తున్న ఒక్క హామీ కూడా, ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని ప్రధానంగా ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులు మోసం చేస్తుందన్నారు. వివిధ మంత్రులు ఉద్యోగాల భర్తీపై అంటే ఒక మంత్రి 60,000 అంటారు, ఒక మంత్రి 80,000 అంటారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నాయని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఓవైపు సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు నిరుద్యోగుల్ని కాంగ్రెస్ పార్టీ నయవంచన చేసి మోసం చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తెలిపారు. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి నయవంచన సభకు ఆయన తలసాని శ్రీనివాస్ కూడా ఇవాళ హాజరై నిరుద్యోగులకు మద్దతుగా నిలిచారు. ఏదైతే తెలంగాణ ఉద్యమం నిధులు నియామకాలపై ఏదైతే వచ్చిందో ఆ నియామకాల నిధులను కాంగ్రెస్ పార్టీ మొత్తం గుర్తు చేయడం లేదంటూ ప్రధానంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తలసాని శ్రీనివాసరావు అన్నారు. మరోవైపు తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాటలకే పరిమితమైందని ప్రధానంగా తలసాని శ్రీనివాసరావు ఆరోపించారు. రాబోయే రోజులు లక్షల మంది నిరుద్యోగులు భారీ సభలు నిర్వహించి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని
తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికి హెచ్చరించారు. Right. ఈ ప్రభుత్వానికి తెగ తగిలేలా సరూర్ నగర్ లో లక్షల మంది నిరుద్యోగ యువతతో భారీ సభ పెట్టనున్నట్లు అటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రకటించారు. మరోవైపు ఏదైతే నిరుద్యోగులైతే తమ ఆక్రోశాన్ని వెళ్ళజెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, నయవంచన గురి చేసింది, ఎన్నికలకు ముందు మమ్మల్ని వాడుకుంది, ఇప్పుడేమో వాడుకొని ఓట్లు వేయించుకొని అధికారం వచ్చాక మమ్మల్ని ఒక పక్కకు నెట్టేసిందని ప్రధానంగా నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. ఏదైతే ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 46 జీవోను వెంటనే రద్దు చేయాలని పోలీస్ ఆస్పిరెంట్స్ ప్రధానంగా డిమాండ్ చేశారు. గత 3 ఏళ్లుగా మేము ఎదురు చూస్తున్నాం నోటిఫికేషన్ కోసం, పోలీస్ నోటిఫికేషన్ కోసం, కానీ మాకు 46 జీవో తొలగిస్తలేదు, మాకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ప్రధానంగా తప్పుపట్టారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలి, మా జాబులు ఇవ్వాలి, లేదంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని నిరుద్యోగులు హెచ్చరించే పరిస్థితి ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇక థర్డ్ టాపిక్ చూసినట్టయితే బీఆర్ఎస్ పిలుపునిస్తే చాలు కాంగ్రెస్ జడుచుకుంటోంది. గులాబీ దళం పోరాటానికి దిగడమే ఆలస్యం, వెంటనే హస్తం పార్టీ హడావుడి చేయడం పరిపాటిగా మారింది. తాజాగా పాలమూరు పనుల వేగవంతం కోసం బీఆర్ఎస్ పాదయాత్ర చేపడతామనగానే దెబ్బకు రేవంత్ సర్కార్ వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆగమేఘాల మీద ఆదేశాలిస్తూ హడావుడి చేస్తోంది. గతంలోనూ పాలమూరు ఎత్తిపోతల నీటి కోటా కుదింపు, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ పోరుబాట పడితే దెబ్బకు సర్కార్ దిగొచ్చింది. రైట్, గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అబద్దాలు వల్లవేస్తున్నారని బీఆర్ఎస్ అయితే మండిపడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇవాళ పాలమూరు ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు 90% పనులు పూర్తయినాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దాన్ని పడావు ప్రాజెక్ట్ గా పెట్టేందుకు కుట్రలు పనులు. అందులో భాగంగా ఇవాళ మరొకసారి పాలమూరు పర్యటన అంటూ అడావిడి చేశారే తప్ప ఎక్కడ కూడా ఇవాళ పాలమూరు ప్రాజెక్టు పై ప్రేమ ఉన్నట్లు చెప్పట్లేదంటూ కూడా శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాలమూరు ప్రాజెక్టు పూర్తిగా కాలువలన్నీ పూర్తి అయిపోయినాయి. ఇవాళ ఏదైతే దాని కింద ఉన్న ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తయినాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి కాలువలు తవ్వకపోవడంతో ఇవాళ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టుగా మారిపోయినాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలమూరు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చాలని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఇప్పటికే మేము ఏదైతే గత కొద్ది రోజులుగా పాలమూరు ప్రాజెక్టు పై మేము పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోని వాళ్ళ ముఖ్యమంత్రి పర్యటన చేశారని కూడా. అయితే బోసురాజు ఆ కర్ణాటకకు సంబంధించిన మాజీ మంత్రి బోసురాజు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, బోసురాజుకు సంబంధించిన వ్యవహారాలు ఏంటంటూ కూడా గుర్తు చేస్తే, అయితే జూరాల ప్రాజెక్టు ఇప్పటికే నీళ్లు లేక ఎండిపోయినాయి. ప్రాజెక్టు చూసేందుకు పాలమూరు ముఖ్యమంత్రి వస్తుంటే ఒక జూరాల పైన కడుతున్న కర్ణాటక ప్రాజెక్టు కడితే రానున్న రోజుల్లో చుక్క నీరు కూడా రావు. దీంతో పూర్తిగా వాళ్ళ పాలమూరు రంగారెడ్డి జిల్లాలు పూర్తిగా అన్యకంతం అవుతాయి. పూర్తిగా ఇవాళ అరికోసపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలమూరు ప్రాజెక్టు విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఇవాళ ప్రభుత్వం తన మనుగడ కాపాడుకోవడానికి రాజకీయంగా లబ్ధి పొందేందుకే తప్ప ఇక్కడ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టు కాకుండా రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన స్వలాభం కోసమే ఇవాళ కొరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నారు. కొరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల రైతాంగానికి ఎలాంటి లాభం చేకూరదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే అటు జూరాల అప్పర్ జూరాల కావచ్చు, ఇటు కోయిల్ సాగర్ ప్రాజెక్టులో ఇప్పటికే చుక్క నీరు లేక ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి ఒక రాజకీయ పట్టణం తప్ప ఎలాంటి లబ్ధి చేకూరది. పూర్తిగా కావాలని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని కూడా ఎద్దేవా చేశారు. ఏదైతే కర్ణాటక సంబంధించిన మంత్రి ఈ మాజీ మంత్రి ఈ పర్యటనలో ఉండడం వెనుక అంతర్యం ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని కూడా గుర్తు చేశారు. వల్ల నీటిపారుదల శాఖ మంత్రికి ఇటు ముఖ్యమంత్రికి సోయి లేకపోవడం వల్లనే నారాయణ కొరంగల్ లిఫ్ట్ తెరమీ తీసుకొచ్చారు. దాని ద్వారా ఇవాళ కమిషన్లు నొక్కేందుకే ప్రయత్నిస్తున్నారు తప్ప ఆ రైతాంగానికి నిలిచేందుకు కాదంటూ కూడా సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.
ఇక థర్డ్ టాపిక్ లోనే సెకండ్ అంశం చూసినట్టయితే పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అబద్దాలు వల్లవేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడింది. మరోసారి సొంత జిల్లాను సీఎం రేవంత్ వంచడంపై ప్రజల్లో అగ్గి రాజేస్తోందని గులాబీ పార్టీ గుస్సా అయింది. నీళ్లలో నిప్పును రాజేసిందే తెలంగాణ ఉద్యమమని, అట్లాంటిది తెలంగాణ గడ్డకు దక్కాల్సిన నీటి హక్కులకు గండి కొడతామంటే ఎలా ఊరుకుంటామని మండిపడింది. కృష్ణా జిల్లాలో 700 టీఎంసీలు సాధిస్తామంటూ బీరాలు పలికే ప్రభుత్వ పెద్దలు చీకట్లో మాత్రం పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల ద్రోహం చేసి మిన్నకుంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అని నిలదీశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, మరి మరోసారి సొంత జిల్లాను సీఎం రేవంత్ వంచడంపై ప్రజల్లో అగ్గి రాజేస్తోందని గులాబీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి నరేష్? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పర్యటన కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ పర్యటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి 2.5 ఏళ్లుగా పనులు పెండింగ్ లో పెట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పాదయాత్రకు పిలుపునివ్వగానే ఉమ్మడి పాలమూరు జిల్లా సీఎం కి గుర్తుకొచ్చిందా అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. 2.5 ఏళ్లుగా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు అందించేటటువంటి అతిపెద్ద ప్రాజెక్టు గా ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పెండింగ్ పెట్టి పూర్తి చేయకుండా కేసీఆర్ గారికి పేరొస్తుందనేటటువంటి దురుద్దేశంతో పనులన్నీ కూడా పెండింగ్ పెట్టారని, ఇవాళ మొక్కుబడి పర్యటనలు చేస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సొంత జిల్లాకు పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంలో పనుల్లో వేగం పెరుగుతుందా అనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. కేవలం మొక్కుబడి పర్యటనలు లాగానే కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. సుడిగాలి పర్యటన చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కనీస అవగాహన లేకపోవడము, ప్రాజెక్టులకు సంబంధించి పనుల్లో వేగం పెంచేటటువంటి ఉద్దేశం లేనట్లుగా కూడా తెలుస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ నరేష్. రైట్ గా ఫోర్త్ టాపిక్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లినా నీటి కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. గుక్కెడు నీటి కోసం నగరవాసులు పడరాని పాటలు పడుతున్నారు. నల్లా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సమృద్ధిగా ఉన్న నీళ్లు కాంగ్రెస్ రాకతోనే మాయమయ్యాయని నిప్పులు చెరుగుతున్నారు. ఇంటింటికి సరఫరా చేయాల్సిన నీటిని తగ్గించి అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సర్కార్ అసమర్థ విధానాలతో సిటీలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని మండిపడుతున్నారు. నీటి నిర్వహణలో సర్కార్ చూపుతున్న అలసత్వంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సరిపడా నీళ్లు రాక నరకం అనుభవిస్తున్నారు. వచ్చిన నీళ్లు సైతం కంపు కొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్లినా నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గుక్కడి నీటి కోసం కూడా నగరవాసులు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా ప్రభుత్వంలో ఏ చలనం లేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నీటి ఎద్దడి పెరిగింది. దాదాపు రోజువారీగా 400 నుంచి 500 బోర్లు అడగంటిపోతున్నటువంటి డ్రై అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ వాటర్ ట్యాంకర్ల డిమాండ్ కూడా పెరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఈ పరిస్థితి లేదు. కానీ ఈ ఏడాది మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జలమండలి అధికారులు పూర్తిగా విఫలమైనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వాటర్ ట్యాంకర్ల పైన ప్రధానంగా ఆధారపడుతున్నారు తప్ప జలాశయాల నుంచి మంచినీటిని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. రోజువారీగా 17,000 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంటే హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అటు సింగూరు ఏదైతే కృష్ణా నది నుంచి కావచ్చు, అంతేకాకుండా జంట జలాశయాల నుంచి నీళ్లు ఉన్నప్పటికీ కూడా పంపింగ్ ను పూర్తి స్థాయిలో కనీసం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్న హైదరాబాద్ నగరంలో మంచినీటి కొరతకు కారణమవుతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.